ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర నలుమూలల్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులలో ఉన్న దాగి ఉన్న ప్రతిభని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఎల్లప్ప గారు వాళ్ళ టీము మరియు మానవతలో ఉన్న రాజు గారు మానవత ఆర్గనైజేషన్ సభ్యులు కూడా తోడ్పాటు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీంట్లో ఇక్కడికి వచ్చిన మరియు రాకుండా ఉన్న ప్రతిభావంతులకి వాళ్ళ తల్లిదండ్రులకి నా ఒక చిన్న అనుభవం నేను షేర్ చేసుకుంటాను. నేను కర్నూలుకి 2009లో వచ్చాను. తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత మా పోలీస్ గ్రౌండ్లో ఒక టెన్నిస్ కోర్ట్ ఉంటే ఒక డమ్ అండ్ డఫ్ అమ్మాయిని, జాఫ్రిన్ అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు తీసుకొచ్చి ఎంతో నమ్మకంగా తన టైంనంతా కేటాయించి ఆ పిల్ల గురించి కష్టపడేవాడు. మేము కూడా కోప్పడేవాళ్ళం, ఏంది ఆ అమ్మాయిని ఈ విధంగా హింస పెడుతున్నాడు, ఏంటి అంత అవసరమా అని మేము కూడా కొద్దిగా కొంచెం ఇరిటేట్ అయ్యేవాళ్ళమండి. అలాంటి సందర్భంలో ఆ పాపతో 8 ఏళ్ళు కష్టపడి మన జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి వరల్డ్లో జరిగే పారా ఒలింపిక్స్ గేమ్స్లో 2nd ప్లేస్ వచ్చింది ఆ అమ్మాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఆ పిల్లలతో వేగడమే ఒక కష్టము, కానీ ఒక గేమ్ ఎంచుకొని దాన్ని పర్ఫార్మెన్స్ తీసుకురావాలంటే ఆషామాషి కాదు, చాలా ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక ఉంటేనే ఈ స్పోర్ట్స్లో పెట్టి వాళ్ళని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో కొడితే జాబ్స్ వస్తాయి, నేషనల్ లెవెల్లో కొడితే అమౌంట్ వస్తుంది, ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో కూడా జాబ్స్ వస్తాయి. ఇంటర్నేషనల్లో కొడితే ఇంకా మంచి గుర్తింపు వస్తుంది, ఆ ఊరికి, ఆ పల్లెకి, ఆ జిల్లాకి, తల్లిదండ్రులకి, వంశానికే మంచి పేరు సంపాదిస్తారు. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకుంటూ మీ పిల్లల్లో ఉండే ప్రతిభని వెలికి తీస్తూ నలుగురు డోనర్ సహాయం కూడా తీసుకొని ముందుకెళ్తూ మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలకి తోడ్పాటిస్తున్న మన మానవతా సంస్థ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఎల్లప్ప గారికి, వారి టీంకి కూడా ఇంకా ముందు ఇది ఒక్కటే కాదు, ఇంకా మీద ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒక కార్యక్రమం ఇలాంటి స్పోర్ట్స్ది పెడతా ఉంటే రాని వాళ్ళు కూడా ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో, వాళ్ళకి కూడా తెలిసేలాగా ఇది ఒక కార్యక్రమం కంటిన్యూ అయితే అందరి దృష్టిలో పడుతుంది. అలాగే మీడియా సహోదరులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నెన్నో కార్యక్రమాలు మనం పబ్లిసిటీ చేస్తుంటాం, దయచేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామము మండలముకు చేరేలాగా చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.